అని నొక్కామంటే మొత్తం మనం ఇన్నాళ్ళు తిరిగి వచ్చిందంతా వెళ్ళిపోతుంది అవును బేసిక్గా. అవును అక్కడ ఫోటోలు గిటోలు ఇవి కూడా ఉంటాయి అన్నమాట దాంట్లో. ఇప్పుడు అట్లాగా ఇక్కడ వీళ్ళు ఆ రోజున ఎనేబుల్ అయ్యి ఉంటుంది కదా, కాబట్టి దాన్ని ఏం చేసుంటారు వీళ్ళు, టైమింగ్ ఉందా లేదా దాంట్లో మనకి ఇది ముఖ్యం. టైమింగ్ ఉంటుందా, ఆ రోజున స్టేషన్కి వచ్చారు అంటే పెద్ద ప్రాబ్లం ఉండదు, ఆ టైంకి వచ్చారు అన్నటువంటిది సెంట్రీ సాక్ష్యం అన్నటువంటిది వాల్యుబుల్ సాక్ష్యం, నో డౌట్. అందులో సునీల్ కుమార్ వచ్చారు, ఇంకో నలుగురిని ముసుగులు వేసుకుని వచ్చారని, వాళ్ళు ఎవరు, అది చాలా పెద్ద ఇష్యూ. ఇప్పుడు ఇందులో జరగాల్సిన ప్రొసీజర్ ఏంటి యాజ్ పర్ నామ్స్ అయితే, ఇప్పుడు ఆ విజయపాల్ అరెస్టు, ఆయన్ని విచారించడం, ఆయనతో పాటుగా ఆ రోజున కొట్టినటువంటి పోలీసు అధికారులందరినీ అరెస్ట్ చేయడం, ఎస్ఐ సిఐ వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం, వాళ్ళందరినీ రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళు ఇచ్చిన నివేదిక ఇది, తర్వాత వాళ్ళని మళ్ళీ విచారించడం పోలీస్ కస్టడీకి తీసుకుని, ఆ విచారణలో ఇట్లా చేయించారని చెప్పడం, దాన్ని బేస్ చేసుకుని సునీల్ కుమార్ దగ్గరికి వెళ్ళాలి.